సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు. భూలోకములో మాకు ఏర్పరిచిన ఈ నివాసం బట్టి స్తోత్రాలు. శివ తల్లిదండ్రులకు ఇచ్చిన మా తండ్రి జ్ఞానాన్ని బట్టి, నా తండ్రి నడిపింపుని బట్టి ఇక్కడ ఒక గృహాన్ని వారికి ఏర్పాటు చేసినారు. అటువలే పరలోకంలో కూడా ప్రభా వారికి ఒక గృహాన్ని మీరు ఇస్తున్నారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ తండ్రి ఈ బాల్కనీ వద్ద నిలబడి నడిచేటటువంటి వారికి మీ కృప, మీ నడిపం దయచేయండి. అనేక మందికి నా తండ్రి సువార్తను వినిపించే గృహముగా ఈ గృహం ఉండటానికి సహాయపడమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గూడాను పూల త్రోసేను, మధ్యపు గూడాను పూల త్రోసేను. నిత్య శాంతిని మనకు సగిల్. కాపాడే భద్రపరిచి నేటి వరకు సజీవులకు వచ్చి కాలంలో కూడా మీరు ఆశలు కూడా సభ్యులు ఉంటుంది అకౌంట్తో ప్రేమించి గృహాన్ని మీరు అధికరించి చేసుకోతున్నాయినా మా కుటుంబడిగా సూత్రాలు తీసుకుని కూడా మిమ్మల్ని రక్షించుకొని ఆత్మ జీవితంలో ఇంతవరకు భక్తి చేసిన మీరు ఉపకారం సూత్రాలు తెలుస్తాను. ఈ సమయంలో తండ్రి గృహం తండ్రి మీ ప్రేమను బట్టి కూడా బిడ్డలు ప్రేమించిన గృహాన్ని బట్టి సూత్రాలు తండ్రి పది కాలంలో కానీ ఇంతవరకు చేస్తూ వచ్చిన మేలు బట్టి సూత్రాలు యెహోవాను కట్టించిన కట్టువారు ప్రయాసం వ్యర్థం చదివించిన తండ్రి నువ్వే కట్టిస్తూ వచ్చిన కూడా తగిన తండ్రి తండ్రి గృహంగా మీ యొక్క సన్నిధితో ఉంచండి. అనేక ఆశ్చర్యంగా గృహంలో సహాయం చేయండి. ఈ పేటలో తండ్రి సమయం అనేక ఇస్లాం దయచేయండి. అనేక ఆశ్చర్యంగా గృహంలో సహాయం చేయండి. రావాల్సింది తగిన తండ్రి ప్రేమించి చూపిస్తున్నాను. మీ దాసు మరుగు వచ్చిన లేఖనం పెట్టినట్టు చూస్తారు. నేను మా హృదయంలో విగ్రహంలో మీరు ఉండాలని మీరు జ్ఞాపకం చూపించాను. తండ్రి అలా ఈ కుటుంబంలో గొప్ప దేవా దైవల తండ్రి మీ పరిశుద్ధ పాదంలో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ఉదయకాలం ఇప్పటి వరకు కూడా మీరు మమ్మల్ని ఆవరించి నాన్న మీ సన్నిధిని మీ ప్రసన్నతను మాకు ఇచ్చి ఈ నూతన గృహ ప్రతిష్ట కార్యక్రమంలో చేరుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సోదరుడు వెంకట సుబ్బయ్య, సహోదరు వెంకటలక్ష్మి, వారి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు శివ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన చక్కని గృహంను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ప్రతి ఈవినింగ్ మీ యుద్ధం మీ వచ్చినని మీరు మాకు జ్ఞాపకం చేశారు కనుక ఈ బిడ్డలు నిన్ను మన మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రాముఖ్యంగా మా తండ్రి శివాని మా తర్వాత మీరు దర్శించినారు. మా తండ్రి లోకం నుంచి వేరుపరిచినారు. నేను తిమోతిగా మీరు పేరు పెట్టి పిలుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన జనాంగం నుంచి దేవా మా తండ్రి మీరు రక్షించుకున్నందుకు స్తోత్రాలు. తన ద్వారా మా తండ్రి కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి దేవ మా తండ్రి యొక్క సత్య మార్గంలో నడిపించే కృపను ఇచ్చినందుకు స్తోత్రాలు. తల్లిని తండ్రిని మీరు దీవించి వారు కూడా మిమ్మల్ని అంగీకరించే మనసు, మిమ్మల్ని సేవించే మనసు, మిమ్మల్ని వెంబడించే మనసు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా తండ్రి బిడ్డల హక్కలు ఎరిగిన దేవుడుగా మా తండ్రి మీరు వారికి అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని బట్టి స్తోత్రాలు.
ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి వారికి మీరు సహాయపడుతూ వచ్చినారు. ఎంతో నాణ్యంగా శ్రేష్టంగా మా తండ్రి ఈ యొక్క గృహాన్ని నిర్మించుకోవడానికి మా తండ్రి వారి ఎడల మీరు చేసిన మా తండ్రి మీ హెచ్చైన మీ కృపను బట్టి మీ కార్యాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇందులో మా తండ్రి నీ స్వరమే వినపడాలి, ఇందులో మా తండ్రి మీ కార్యమే జరిగించబడాలి. కనుక ఇక్కడ నివాసం ఉండేవారు మిమ్మల్ని సేవించేవారు ఉండడానికి సహాయం చేయండి. ఒకవేళ రక్షణ లేని వారు ఇక్కడ నివాసానికి వస్తే వారిని మీరు దర్శించండి. మా తండ్రి మీ యొక్క కృత్వమైన దేవుని పేరిట ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించుకోవడానికి సహాయపడుతుంది. కనుక ఇందులో మా తండ్రి మీ సన్నిధి ఉంచండి. వాటి నుంచి చేసే ప్రార్థనలు మీరు ఆలకించండి. మా తండ్రి ఇక్కడ వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మా తండ్రి వారిని మీరు దర్శించండి. క్షేమం, భద్రత, కాపుదలు దయచేయండి. ఈ యొక్క గృహం ఒక వెలుగు స్తంభంగా ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఉండడానికి సాయం చేయండి. గృహం అనగా ఈ గృహంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండడానికి సహాయం చేస్తున్నామని పెట్టుకుంటున్నాను. ఇది మా తండ్రి సంఘాన్ని ప్రేమించే గృహంగా ఉండడానికి, సంఘాన్ని ఆదరించే కుటుంబంగా ఉండడానికి, మా తండ్రి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండడానికి, గృహంగా ఉండడానికి సహాయపడుతున్నామని ఆత్మను నడుపుకు దయచేస్తామని అడుగుతున్నాను. ఒకవేళ ఈ కట్టడం కొరకై ఎక్కడైనా మీరు మా తండ్రి అరువు తెచ్చుకుని ఉంటే వాటిని కూడా మా తండ్రి సకాలంలో తీర్చడానికి సహాయపడుతున్నాండి. అలా ఉన్న మా తండ్రి దీని ద్వారా మీకు వారికి దేవిన మీకు మహింపదలని సహాయం చేయమని, అలాగే మా తండ్రి తీసుకొచ్చినటువంటి దాసులను బట్టి, మా తండ్రి బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, ఆత్మీయులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇలా ఉన్న మా తండ్రి నామం బట్టి ప్రతిష్ఠించుకొని మా తండ్రి ఏదైనా కూడా మిమ్మల్ని కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వాక్యం ఎంతపడింది. మా తండ్రి ఒక్కరైనా మా తండ్రి కొందరైనా మా తండ్రి నీ వైపు ఆకర్షించబడడానికి సహాయం చేస్తున్నామండి. మా తండ్రి ఇది మొదలుకొని సదాకాలము మా తండ్రి మీరు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు ప్రత్యేకంగా వెలిసిపోయిన కుటుంబానికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగా. ఆమేన్. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డులా ద్రోసి మధ్యను నిలచే, అడ్డులా ద్రోసి మధ్యను నిలచే, శ్రద్ధతో మా జగు చేర్చెల్, శ్రద్ధతో మా జగు చేర్చెల్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. లోకమే చూనట్లుగా కాదు ప్రభు సమాధానము, లోకమే చూనట్లుగా కాదు ప్రభు సమాధానము. సాధ్యమైనది నిత్యము నిల్చు, సాధ్యమైనది నిత్యము నిల్చు, నీచుడేసు ఏ కలిగే.